మాల్దీవ్స్ ఎన్నికల్లో చైనాకు అనుకూలంగా ఉండే పార్టీకే అక్కడ ప్రజలు పట్టం కట్టారు. భారత్కు కయ్యానికి కాలు దువ్విన మయోజుకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని అందరూ భావించారు. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ మయోజుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 70 స్థానాల్లో ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు భారత్తో మయోజు ఎలాంటి దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. 93 స్థానాలకు జరిగిన పోలింగ్ లో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఏకంగా 70 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని మరోసారి కైవసం చేసుకుంది. చైనాకు అనుకూలంగా ఉంటున్నారంటూ ఆయనపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో మొయిజు పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతుందంటూ ప్రచారం జరిగింది. దీంతో ఈ ఎన్నికలను మొయిజు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొయిజుకు అగ్ని పరీక్షగా నిలిచిన ఈ ఎన్నికలను అటు చైనా ఇటు భారత్లు నిశితంగా పరిశీలించాయి. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 93 స్థానాలకు దాదాపు 286 మంది పోటీ పడ్డారు. ఎన్నికల కోసం మొత్తం 602 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు భారత్లోని తిరువనంతపురం, శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని కౌలాలంపూర్లోనూ బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. ఇక 2.84 లక్షల మంది ఓటర్లు ఉండగా 75% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో మొయిజుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలను గెలుచుకోగా దాని మిత్రపక్షాలు 3 స్థానాల్లో గెలుపొందాయి. అయితే భారత్ కు అనుకూలంగా వ్యవహరించి మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలీకి చెందిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ 15 సీట్లను దక్కించుకుంది. అయితే గతంలో ఇదే పార్టీ 65 స్థానాలను గెలుచుకుంది. పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొయిజు గతేడాది సెప్టెంబర్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి ఆయన చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. గత కొన్నేళ్ల నుంచి మాల్దీవ్స్ ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని అవలంబిస్తోంది. అయితే మొయిజు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ దేశంపై భారత్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్న మొయిజు భారత్ ను కాదని చైనాతో సత్సంబంధాలు పెంచుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి అధికారిక పర్యటన కోసం చైనా వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ, ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం, పలు అభివృద్ధి ప్రాజెక్టుల ఒప్పందాలపై సంతకాలు చేశారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. గతంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని అవలంబించాయి. కానీ మొయిజు మాత్రం ఇండియా అవుట్ అనే నినాదంతో ప్రచారం చేసి అధ్యక్షుడిగా గెలిచారు. ఆయన గెలిచినప్పటి నుంచి భారత్ వ్యతిరేక విధానాలని అవలంబించారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో పర్యటించి సాహసాలు చేయాలనుకునే వారు లక్షద్వీప్ కు రావాలి అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీంతో ఆ దేశ మంత్రులు భారత్ పై విషం చిమ్మారు. దీంతో ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో సొంత దేశంలో వ్యతిరేకత రావడంతో పలువురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించారు. మాల్దీవుల్లో చిన్న ద్వీపాలు కలిపి దాదాపు 1192 ప్రాంతాలున్నాయి. ఇవన్నీ 800 కిలోమీటర్ల పరిధిలో విస్తరించున్నాయి. శ్వేత వర్ణపు బీచ్లు, రిసార్ట్లతో మెరిసిపోయే మాల్దీవ్స్ చాలా మందికి హాలిడే డెస్టినేషన్ గా మారింది. అంతేకాదు మాల్దీవ్స్ కు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. అక్కడ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగమే కీలక పాత్ర పోషిస్తుంది. అయితే భారత్ తో సత్సంబంధాలు తెగిపోవడంతో భారత్ నుంచి మాల్దీవ్స్ కు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. ఒకప్పుడు మాల్దీవ్స్ కు పర్యాటకుల లిస్టులో భారత్ అగ్రస్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది. అక్కడ పర్యాటక రంగం పూర్తిగా కుదేలవడంతో మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో మళ్లీ భారత్ కు దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశంలోని టూరిజం సంస్థలన్నీ ఇప్పుడు భారత్ లో రోడ్ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాయి. భారత్ నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు ఇన్ఫ్లుయెన్సర్లతో రోడ్ షోలు నిర్వహించేందుకు భారత దౌత్య కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు భారత్ కు మాల్దీవ్స్ బకాయి పడ్డ $400 బిలియన్ లోనూ ఉపశమనం కల్పించాలంటూ ఇప్పటికే మొయిజు ప్రధాని మోదీని కోరినట్టు తెలిపారు. చైనా కోసం భారత్ ను కాదనుకున్న మొయిజుపై సొంత దేశంలోనే వ్యతిరేకత పెరిగింది. తమది చిన్న దేశమైనంత మాత్రాన వేధించేందుకు లైసెన్స్ ఏమీ ఇవ్వలేదంటూ భారత్ ను ఉద్దేశిస్తూ మొయిజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే చైనాతో రక్షణ సహకారంపై ఒప్పందం చేసుకోగానే అప్పటి వరకు తమ దేశంలో ఉన్న భారత సైనికులు తిరిగి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మే 10 లోపు భారత్ తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో ఇప్పటికే భారత్ 2 బ్యాచ్ల సైన్యాన్ని ఉపసంహరించుకుంది. అయితే భారత్ ను దూరం పెట్టడంపై మొయిజును ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి.
ముఖ్యంగా భారత్ కు వ్యతిరేకంగా మొయిజు తీసుకుంటున్న నిర్ణయాలను ఆ దేశ ప్రతిపక్ష పార్టీ ఎన్డీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒకానొక సమయంలో మొయిజుపై అభిశంసనకు ఎంటీపీ ప్రయత్నించింది. మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కారణంగా మొయిజు ఆటలు సాగలేదు. అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్లమెంట్ లో పార్టీ బలం లేకపోవడంతో సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారు. కానీ తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 93 సీట్లలో ఏకంగా 70 స్థానాలు కైవసం చేసుకుని భారీ విజయాన్ని దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు పార్లమెంట్ లో తమకు నచ్చిన విధానాలను రూపొందించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా కోసం భారత్ ను దూరం పెట్టిన మొయిజు ఇప్పుడు తమ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో భారత్ తో దౌత్యపరమైన సంబంధాలపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే మొయిజుపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో కనిపించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ కు వ్యతిరేకంగా మొయిజు ఉండడంతో అక్కడి ప్రతిపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా స్నేహంగా ఉన్న భారత్ కు దూరం అవడంతో ఈ ఎన్నికల్లో మొయిజు పార్టీ ఓటమి పాలవుతుందని అందరూ అంచనా వేశారు. కానీ అనూహ్యంగా మాల్దీవ్స్ లో చైనా అనుకూల వ్యక్తే గెలుపొందారు. దీంతో ఇప్పుడు భారత్ మాల్దీవ్స్ ద్వైపాక్షిక సంబంధాలు ఏ విధంగా ఉంటాయన్నది మాత్రం వేచి చూడాలి.